కూడా చివరికి ఖమేనీ మాట మాత్రమే ఫైనలైజ్ అయితే అయ్యేది అనమాట. ఈ కథ మొదలైంది ఫిబ్రవరి 28వ తారీఖున. కొంతకాలంగా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ల మధ్య టెన్షన్ పెరుగుతూ వస్తూ ఉంది. ఆ రోజు ఒక్కసారిగా ఇజ్రాయెల్ భారీ స్ట్రైక్ని అయితే ప్రారంభించింది. అమెరికా కూడా ఈ ఆపరేషన్లో ఇజ్రాయెల్కి అయితే సపోర్ట్ చేయడం అయితే జరిగింది. కానీ యాక్చువల్గా ఈసారి దాడి ఏంటి అంటే ఇంతకు ముందులా ఉన్నటువంటి వార్ తరహాలో లేదు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి 28వ తారీఖున జరిగినటువంటి వారు కంప్లీట్గా భిన్నంగా ఉంది. యాక్చువల్గా ముందు ఏం చేసేవారు అంటే ముందు తరహా దాడిలా లేదు. అంటే ముందు ఎలా జరిగేది దాడి అంటే ఏవైతే న్యూక్లియర్ ల్యాబ్స్ ఉంటాయో ఒక కంట్రీకి సంబంధించి వాటిని టార్గెట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇది అణుశక్తి ఏదైతే ఉందో కంప్లీట్గా ఈ సంబంధించినటువంటి ఈ న్యూక్లియర్ వెపన్స్ అన్నింటినీ కూడా ఇది చేసేవారు, సైలెంట్ చేసేవారు. కానీ ఈసారి టార్గెట్ కంప్లీట్గా మారిపోయింది. ఈసారి నేరుగా ఒక దేశానికి సంబంధించి ఇప్పుడు జరిగింది ఇరాన్ పైన కాబట్టి దేశానికి సంబంధించినటువంటి టాప్ లీడర్స్ పైన అయితే దృష్టి పెట్టడం జరిగింది. అంటే